అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇందులో చాలా విషయాలు ఇంతకుముందు చాలా భాగాల్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఈ సాముద్రికలో ఎంత చెప్పినా తరగదు. ఎంతో కొంత నిరాశ ఉంటుంటుంది. ఇప్పుడు చాలా విషయాలు అరచేతుల్లో రేఖలను బట్టి తెలుసుకున్నాం. ఇప్పుడు గోలు, చేతిలో గోలు కూడా, వాటికి కూడా ఏదో ఒక ఫలితాలు ఉంటాయి. మనం కరెక్ట్గా చూసుకుంటే తెలుస్తుంది. గోలు ఎప్పుడైనా ఎరుపుగా ఉంటాయి. అన్ని గోలు నలుపు మనిషికైనా ఎరుపుగా ఉంటాయి, ఎరుపు మనిషికైనా ఎరుపుగా ఉంటాయి. తెలుపు మనిషికి ఏ రంగులో ఉన్నా గోలు మట్టుగా తెలుపుగా ఉంటాయి. ఆ గోల్లో గీతలు ఉంటాయి. ఇప్పుడు ఈ గోళ్ళు ఉన్నాయి, ఈ గోలు మీద గీతలు ఇలా ఉంటే ఇవి ఉంటాయి కదా, ఇందులో గీతలు ఉంటాయి, చిన్న చిన్న గీతలు ఉంటాయి. ఈ గోలు మీద గీతలు ఉంటాయి. ఈ గీతలు అనేవి నిడువుగా ఉండాలి. అడ్డుగా కాకుండా నిడువుగా ఉండాలి. నిడువుగా ఉంటే మంచిది. అడ్డుగా ఉంటే అనారోగ్యం ఇలాంటివి ఉంటాయి, కష్టాలు ఇలాంటివి ఉంటాయి. ఏ గోలుకైనా బట్టల మీద కాదు, ఏ 5 గోలు, ఏ 10 గోలు, మొత్తం 10 గోలకు కూడా గీతలు మట్టుగా నిడువు రేఖలు ఉన్నది మంచిది. అడ్డు రేఖలు ఉంటే ఎన్నో కష్టాలు ఉంటుంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటుంటాయి, అనారోగ్యాలు కూడా ఉంటాయి. అడ్డు రేఖలు ఎట్టి పరిస్థితి ఉండకూడదంటే చెప్పుకోలేము, కానీ ఉండొచ్చు. అది గోల్లో మట్టుగా నిడువు రేఖలు ఉండాలి. గోలు కూడా చేతులు వేలు కూడా కొంతమందికి ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగానే మంచిది. కొంతమందికి ఈ విధంగా ఉంటాయి. చేతులు అనేక రకాలుగా ఉంటుంటాయండి. మనం అంచనా చూసుకుంటే చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి. దాన్ని బట్టి కూడా జాతకాలు చెప్పవచ్చు. ఇది ఈ విధంగా బాగుంటుంది. ఇది కొంచెం కష్టపడే చెయ్యి అన్నమాట. వేలు ఈ విధంగా కూడా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. అదండి, గోలు వేలు చూసుకోండి. అవి తిన్నగా ఉంటే మంచిది, అడ్డగా ఉన్నట్టుకుంటే కొంచెం నష్టాలు ఉంటాయి. అందరికీ నమస్కారం. ఉంటాను. వేరే భాగంలో ఇంకోటి చెప్పుకున్నాం.